ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి గ్రామీణ నీటి సరఫరా విభాగం దర్శి సబ్ డివిజన్ వర్క్ చార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం ఆదివారం ఆర్డబ్ల్యూఎస్ పంపు హౌస్ దగ్గర జూపల్లి గురప్పనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం సబ్ డివిజన్ వర్క్ చార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాసరావు, జిల్లా వర్క్ చార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కె రామ్మోహన్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురప్పనాయుడు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న జిపిఎస్ ఐపీఎల్ లోన్లు వెంటనే మంజూరు చేయాలని, సభ్యులందరూ కలిసికట్టుగా ఉండి యూనియన్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన అన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కె రామ్మోహన్ రావు, అధ్యక్షులుగా జూపల్లి గురప్పనాయుడు, ఉపాధ్యక్షులుగా పి శివారెడ్డి, బరిగా నారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎంఎం బేగ్, సహాయ కార్యదర్శులుగా ఎస్కే నజీర్, ఏ సత్యనారాయణ, ఎస్కే మస్తాన్ వలి, కోశాధికారిగా పెమ్మ నారాయణను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోగా కమిటీ సభ్యులుగా జూపల్లి అర్జున్ రావు, జేవిఎస్ సత్యనారాయణ, వై మల్లారెడ్డి, కె శ్రీనివాసులను సమావేశం ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది. ముందుగా ఏడిఎన్ న్యూస్ లోకల్ ఛానల్ మరియు ఎస్డిఆర్ లోకల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు దర్శి సబ్ డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్ చార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్ దర్శి డివిజన్ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు జూపల్లి గురప్పనాయుడు గారు మన ఏడిఎన్ న్యూస్ లోకల్ ఛానల్ స్టూడియోకి రావడం జరిగింది. ఈరోజు ఆదివారం ఆ కమిటీ నూతన కమిటీగా ఎన్నుకున్నారు. ఆ నూతన కమిటీ వివరాలను మరియు వాళ్ళ సమస్యలను మనం జూపల్లి గురప్పనాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే జూపల్లి గురప్పనాయుడు గారు. ముందుగా ఏడిఎన్ ఛానల్ మరియు ఎస్డిఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాది ఆర్డబ్ల్యూఎస్ అనగా గ్రామీణ నీటి సరఫరా విభాగము దర్శి సబ్ డివిజన్ హెడ్వర్స్ నందు ఆదివారం మీటింగ్ జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు, మన జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులందరూ దర్శికి వచ్చారు. దర్శికి వచ్చి దర్శి ఆర్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యూనియన్, రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్, వర్క్ చార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంట్లో నన్ను అధ్యక్షుడిగాను, మన మౌలాబేగ్ని జనరల్ సెక్రటరీగాను, ఎమ్మ నారాయణని కోశాధికారిగాను, మరియు వైస్ ప్రెసిడెంట్గా నజీర్ గారిని, బి నారాయణ గారిని, మన ఏ సత్యనారాయణ గారిని, సహాయ కార్యదర్శులుగా ఎస్కే మస్తాన్వల్లిని, అతన్ని శివారెడ్డి గారిని ఎన్నుకున్నాం. కార్యవర్గ సభ్యులుగా జె అర్జున్ రావు, జేవిఎస్ఎస్ నారాయణ, వై మల్లారెడ్డి, కె శ్రీనివాసరావు మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా తరఫున కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏడిఎన్ ఛానల్ వారికి, ఎస్డిఆర్ ఛానల్ వారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జిపిఎఫ్ ఏపీఎల్ లోన్ మీకు రాలేదని కొంతమంది ఉద్యోగస్తులు అంటున్నారు. మరి వాళ్ళ సమస్యలు మాట్లాడారా? మాట్లాడాము సార్. అందరినీ అడిగాము, చేసాము. అక్కడ జిల్లాలో కూడా వెళ్ళి ఏపీజెడ్ ట్రెజరీలో కూడా కలిసాము సార్. కలిస్తే కొద్దిగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. పెండింగ్ బిల్లు క్లియర్ అయినాక ఈ నెల లోపు క్లియర్ చేస్తామన్నారు సార్. థ్యాంక్ యూ గురప్పనాయుడు గారు. ఈరోజు మా ఏడిఎన్ న్యూస్ లోకల్ ఛానల్ స్టూడియో వచ్చినందుకు ముందుగా మీ తర్వాత మరోసారి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఈ యొక్క నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, అలాగే జిపిఎఫ్ ఈపీఎల్ పెండింగ్ లోన్లు మంజూరు చేయాలని కూడా మాట్లాడడం జరిగింది. కెమెరాలో ఏడిఎన్ న్యూస్ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావు.